వెల్కమ్ టు కేఎస్కే మ్యాథ్ జోన్. మన వీడియోస్ను ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ఎలక్షన్ డ్యూటీ సందర్భంగా ఫామ్స్ని ఏ విధంగా ఫిల్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. పూర్తిగా చూడండి. ఇది పార్ట్ 1. ముందుగా మాక్ పోల్ కోసం ఈ విధంగా ఒక రఫ్ కాపీని తయారు చేసుకోవడం జరిగింది. ఇందులో అభ్యర్థుల వివరాలు, వారికి ఎన్ని ఓట్లు వచ్చాయో కూడా క్లియర్గా నోట్ చేసుకోవాలి. ఇది ఒక నమూనా మాత్రమే. ఎనాక్సర్ 5 ఇందులో 5 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ 1 మాక్ పోల్ సర్టిఫికేట్, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, నేమ్ ఆఫ్ ది పార్లమెంట్ వగైరా వివరాలన్నీ కూడా ప్రీ ప్రింటెడ్గా వస్తాయి కాబట్టి దాని గురించి ఆలోచన లేదు. మనము పోలింగ్ స్టేషన్ నెంబర్ మాత్రమే ఫిల్ చేయాలి. ఇవి 2 కాపీస్ ఫిల్ చేస్తాము, అసెంబ్లీకి ఒకటి, పార్లమెంట్కి ఒకటి. సో ఇందులో ఇక్కడ బాక్స్ ఇచ్చారు చూడండి. దీనిలో సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, నేమ్ ఆఫ్ ద ఓట్స్ cast during the mock poll, name of the votes displayed in CU, number of VVPATs printed in paper slips against candidates, result displayed, signature of the polling agents. ఇందులో మొదటగా నోటాతో పాటుగా మనము అభ్యర్థులకు ఎన్నెన్ని ఓట్లు వేసామో వాళ్ళ పేర్లు, వారికి వచ్చిన ఓట్లు నమోదు చేస్తాము. తర్వాత సియులో ఉన్న వారికి వచ్చిన ఓట్లు ఎన్ని వచ్చాయో నమోదు చేస్తాము. వివిప్యాట్లో వారికి గుర్తుకు సంబంధించిన స్లిప్స్ ఎన్ని వచ్చాయో నమోదు చేస్తాము. నెక్స్ట్ బాక్స్లో రిజల్ట్ డిస్ప్లేడ్ ఇన్ సియు అండ్ ప్రింటెడ్ వివిప్యాట్ సమానంగా ఉన్నాయో లేదా ఎస్ అని నోట్ చేస్తాము. తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద పోలింగ్ ఏజెంట్, ఆ పార్టీకి సంబంధించిన పోలింగ్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వారి చేత అక్కడ సంతకం తీసుకుంటాము. ఈ విధంగా ఈ పట్టికను పూర్తి చేయాలి. బి కాలంలో క్లియర్ బటన్ ప్రెస్ చేసామా లేదా అంటే మాక్ పోల్ ముగిసిన తర్వాత కంట్రోల్ యూనిట్లో క్లియర్ బటన్ ప్రెస్ చేసామా లేదా, సిఆర్సి అనే ప్రాసెస్ గురించి మనం చెప్పుకున్నాము కాబట్టి దానిని పూర్తి చేసిన తర్వాత దానిని పూర్తి వాక్య రూపంలో అక్కడ నమోదు చేయాలి. తర్వాత సి కాలంలో వివిప్యాట్లో ఉన్న స్లిప్స్ అన్నీ బయటికి తీసామా లేదా, ఎస్ అని రాస్తాము. తర్వాత డి కాలంలో వివిప్యాట్ను ఎంటీగా పోలింగ్ ఏజెంట్లందరికీ చూపించామా లేదా, అక్కడ కూడా ఎస్ రాస్తాము. ఈ కాలంలో వివిప్యాట్లో ఎటువంటి స్లిప్స్ కూడా మిగలలేదు అని నిర్ధారించుకున్నామా అనే ఒక క్వశ్చన్ అడగడం జరిగింది, అక్కడ ఎస్ అని రాస్తాము. ఎఫ్ కాలంలో టోటల్ బటన్ ఆఫ్ సియు ప్రెస్ చేసామా లేదా, సియులో టోటల్ 0 చూపించిందా లేదా అని నమోదు చేసుకుంటాము. జీ కాలంకి వచ్చేసరికి మాక్ పోల్ అయిన తర్వాత ఆ స్లిప్స్ అన్నిటికీ కూడా ప్రతి స్లిప్కి కూడా వెనకాతల మాక్ పోల్ స్లిప్ అని స్టాంప్ వేసి వాటిని ఒక బ్లాక్ ఎన్వలప్లో పెట్టి వాటికి పింక్ పేపర్ సీల్ అతికించి ఏజెంట్ల చేత సంతకాలు తీసుకున్నామా లేదా దానికి కూడా ఎస్ రాస్తాము. తర్వాత మాక్ పోల్ ఓట్స్ అన్నీ కూడా అరేంజ్ అయినాయా లేదా సియు నుండి అని నిర్ధారణ చేసుకుంటాము. జాగ్రత్తగా ప్రతి స్టెప్ పూర్తి చేసామని నిర్ధారించుకున్న తర్వాత పోలింగ్ ఏజెంట్ల అందరి చేత కూడా దాని క్రింద ఇచ్చిన పట్టికలో వారి చేత సంతకాలు పెట్టించుకోవాలి. ఇందులో పోలింగ్ ఏజెంట్ పేరు నమోదు చేస్తాము, వారు ఏ పార్టీకి సంబంధించిన వారు, వారి యొక్క అభ్యర్థి పేరు, తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద పోలింగ్ ఏజెంట్, మన పోలింగ్ బూత్కి సంబంధించి ఎంతమంది కంటెస్టెంట్లు ఉన్నారో వారి యొక్క ఏజెంట్లందరి యొక్క సంతకాలు కూడా ఇందులో తీసుకోవాలి. దాని తర్వాత ఐ కాలం చూస్తే దాంట్లో టైం డిస్ప్లే ఆన్ ద కంట్రోల్ యూనిట్, మనము సమయం ఎన్ని గంటలకి స్టార్ట్ చేసామో నోట్ చేయాలి. తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద మైక్రో అబ్జర్వర్ గారి చేత సంతకం తీసుకోవాలి. దాని తర్వాత రైట్ సైడు నేమ్ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ సిగ్నేచర్, అక్కడ పిఓ గారి యొక్క సంతకం తీసుకోవాలి. తర్వాత ఐ కాలంలోకి వచ్చేసరికి డిక్లరేషన్, టోటల్ ఓట్స్ అన్నీ కూడా 0 ఉన్నాయి, బిఫోర్ ద యాక్చువల్ పోల్ అని సంతకం పెట్టించుకోవాలి. దీనికి పిఓ గారు సంతకం పెడతారు. అదేవిధంగా మిగిలిన పోలింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారి అందరి చేత కూడా సంతకాలు తీసుకుంటాము. అంటే మాక్ పోల్ నిర్వహించాము, సిఆర్సి ప్రాసెస్ చేశాము, ఎటువంటి ఓట్స్ కూడా అందులో లేవు అనే వివరాలతోటి డిక్లరేషన్. ఈ విధంగా పోలింగ్ ఆఫీసర్స్ 5 చేత కూడా సంతకాలు పెట్టించుకుంటాము. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఏమిటో చూద్దాం. ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్ పార్ట్ 2 టు బి ఫిల్డ్ డ్యూరింగ్ మాక్ పోల్
poll and after completion of poll depending upon the situation if the power pack replacement in CU. కేవలం సియులో ఇవ్వబడిన బ్యాటరీ మార్చినప్పుడు మాత్రమే ఈ పార్ట్ ఫిల్ చేస్తాము కాబట్టి దీనికి ఎక్కువగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అయితే దీనిలో పార్లమెంట్ పేరు, అసెంబ్లీ పేరు వివరాలు నమోదు చేస్తాము. అదేవిధంగా మనకు ఇవ్వబడిన సియు యొక్క నెంబర్ నోట్ చేస్తాము. పవర్ ప్యాక్ ఎందుకు రీప్లేస్ చేస్తున్నామో కారణం రాయాలి. తర్వాత సంతకాలు పెట్టాలి. ఇందులో కూడా పోలింగ్ ఏజెంట్ సంతకం పెట్టాలి. ఇక్కడ ఇచ్చిన బాక్స్లో పార్టీ పేరు రాయాలి, అభ్యర్థి పేరు రాయాలి, పోలింగ్ ఏజెంట్ యొక్క సంతకం తీసుకోవాలి. ఒకవేళ ఇది ఎక్కువసార్లు రిపీట్ అయితే ఎక్కువ పార్ట్స్ కూడా ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి సెక్టోరియల్ ఆఫీసర్గా సంతకం కూడా తీసుకోవాలి. నెక్స్ట్ వన్ పిఓ రిపోర్ట్ పార్ట్ 3. ప్రెస్సింగ్ ఆఫ్ క్లోజ్ బటన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పోల్. పోలింగ్ ముగిసిన తర్వాత ఖచ్చితంగా సియులో క్లోజ్ బటన్ ప్రెస్ చేసామా లేదా అనేది మన యొక్క రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీనిలో మొదటగా వివరాలన్నీ కూడా ఫిల్ చేసి ఉంటాయి. డేట్ ఆఫ్ పోల్, పార్లమెంట్ పేరు, అసెంబ్లీ పేరు, పోలింగ్ స్టేషన్ యొక్క పేరు వివరాలన్నీ కూడా నమోదు చేసి ఉంటాయి. ఇట్ ఈస్ సర్టిఫైడ్ అంటూ ఒక సర్టిఫికేషన్ పిఓ గారు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీనిలో పోలింగ్ ఆఫీసర్స్ యొక్క వివరాలు, వారి యొక్క సంతకాలు తీసుకుంటాము. దాని కింద బాక్స్లో పోలింగ్ ఏజెంట్ల యొక్క వివరాలు కూడా నమోదు చేస్తాము. అదేవిధంగా వారు ఏ పార్టీకి, అభ్యర్థికి ఏజెంట్గా ఉన్నారో వివరాలు నమోదు చేస్తాము. తర్వాత సంతకాలు కూడా తీసుకుంటాము. తర్వాత పార్ట్ 4. ఇది ఈవీఎం లేదా వీవీప్యాట్ అనేది రీప్లేస్ చేసినప్పుడు మాత్రమే నింపుతాము. ఒకవేళ ఇటువంటి సిచ్యువేషన్ వస్తే ఇందులో పార్ట్ 4, 5లు ఫిల్ చేసి సెక్టర్ ఆఫీసర్ గారికి అందించాలి. పార్ట్ 4 మరియు పార్ట్ 5 మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇందులో కూడా పార్లమెంట్ పేరు, అసెంబ్లీ పేరు వివరాలన్నీ కూడా నోట్ చేయాలి. తర్వాత ఇక్కడ వీవీప్యాట్లో బియు మరియు సియు ఇచ్చిన వాటి యొక్క యూనిక్ ఐడీస్ నెంబర్స్ నోట్ చేయాలి. అదేవిధంగా ఏ మార్చబడిన కొత్త బియు, సియు, వీవీప్యాట్ వివరాలు నమోదు చేయాలి. ఎందుకు మార్చామో రాయాలి. పనిచేయని వాటి యొక్క నెంబర్స్ రాయాలి. కొత్త వాటి యొక్క నెంబర్స్ కూడా రాయాలి. అదేవిధంగా ఈ ఫామ్ను సెక్టోరియల్ ఆఫీసర్ గారికి అందజేయాలి. ఇక్కడ కూడా కింద ఇవ్వబడిన బాక్స్లో పోలింగ్ ఏజెంట్ల పేర్లు, వారు ఏ పార్టీకి సంబంధించిన వారు, వారి యొక్క అభ్యర్థుల వివరాలు, వారి సంతకాలు కూడా తీసుకోవాలి. ఇంక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పార్ట్ 5. ఇది కూడా వివిఎం ప్యాట్ రిప్లేస్మెంట్కి రాస్తాము. దీంట్లో కూడా సేమ్ అసెంబ్లీ పేరు లేదా పార్లమెంట్ పేరు, పోలింగ్ స్టేషన్ నెంబరు వివరాలు నమోదు చేస్తాము. దీనిలో కూడా మార్చిన సందర్భంలో బియు యొక్క ఐడి, సియు యొక్క ఐడి, వీవీప్యాట్ యొక్క ఐడి నమోదు చేస్తున్నాము. అదేవిధంగా దీంట్లో చాలా కేసెస్ ఇచ్చారు. బీపింగ్ సరిగ్గా పనిచేయటం లేదా, రిమార్క్స్ ఏంటి వగైరా వివరాలన్నీ కూడా నమోదు చేస్తాం. ఎందుకు మారుస్తున్నాము, ఎర్రర్ కోడ్ వచ్చిందా సియులో, లేదా బీప్ సౌండ్ సరిగ్గా రాలేదా, పోలింగ్ మధ్యలో ఏమైనా ఇబ్బంది పెట్టిందా, వీవీప్యాట్ ఇబ్బంది పెట్టిందా, వాటి యొక్క వివరాలు, వాటి యొక్క ఐడి నెంబర్స్ అన్నీ కూడా ఇందులో నమోదు చేసి గతంలో లాగానే పోలింగ్ ఏజెంట్ల యొక్క పేర్లు, వారు ఏ పార్టీకి సంబంధించిన వారు, వారి యొక్క అభ్యర్థులు పేర్లు నమోదు చేసి వారి సంతకాలు తీసుకుంటాము. కింద సిగ్నేచర్ ఆఫ్ ద పిఓ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద సెక్టర్ ఆఫీసర్ గారి సంతకాలు కూడా పెట్టించుకుంటాము. ఈ విధంగా రిపోర్ట్లో మొత్తం 5 రకాల పార్ట్స్ని కూడా ఫిల్ చేయాలి. మిత్రులారా, ఈ ఫామ్ ఫిల్ చేయడంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. జాగ్రత్తగా 1కి 2 సార్లు చదువుకుని తప్పులు లేకుండా ఫిల్ చేయండి. ప్రతిదీ కూడా 2 కాపీస్ రెడీ చేసుకోండి. ఎనాక్సర్ 5 తర్వాత ముఖ్యమైన ఫామ్ ఎనాక్సర్ 6. ఇది డిక్లరేషన్ బై ద పిఓ, ప్రిసైడింగ్ ఆఫీసర్ గారి చేత డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీనిలో పార్ట్ 1 పరిశీలిస్తే డిక్లరేషన్ బై ద పిఓ బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ద పోల్.
యాక్చువల్ పోలింగ్ స్టార్ట్ చేయకముందు ఈ పార్ట్ ఫిల్ చేయాలి. దీనిలో ఏ కాన్స్టిట్యున్సీకి ఎలక్షన్ జరుగుతోంది, మనకిచ్చిన బూత్ నెంబర్ ఏంటి, డేట్ ఆఫ్ పోల్ ఏంటి రాస్తాము. తర్వాత వీవీవీ ప్యాట్స్ సియు అన్నీ కూడా కరెక్ట్గానే అసెంబ్ల్ చేశామని, మాక్ పోల్ నిర్వహించామని, 17Aలో ఎటువంటి ముందస్తు ఎంట్రీలు లేవని వివరాలన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయని చెప్పి పిఓ గారు ఒక డిక్లరేషన్ అనేది ఇవ్వాలి. ఈ వివరాలన్నీ చదివిన తర్వాత పిఓ గారు సిగ్నేచర్ ఆఫ్ ద పిఓ అనే ప్లేస్లో సైన్ చేయాలి. ఇందులో పిఓ గారి సంతకంతో పాటుగా ఏజెంట్ల సంతకాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పార్ట్ 2లో డిక్లరేషన్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎట్ ద టైమ్ ఆఫ్ యూజ్ ఆఫ్ సబ్సిక్వెంట్ ఓటింగ్ మెషిన్. ఏదైనా కారణాల వల్ల బియు కానీ సియు ఎక్స్ట్రాగా మనం వాడితే, అంటే పాత మెషిన్ పనిచేయనప్పుడు కొత్త మెషిన్ యాడ్ చేసినప్పుడు మాత్రమే ఈ వివరాలన్నీ కూడా నమోదు చేస్తాం. దీంట్లో కూడా సీలింగ్ అన్నీ కరెక్ట్గా ఉందని, 17Aలో ఎటువంటి లోటుపాట్లు లేవని, అదేవిధంగా పేపర్ సీల్ అంతా కూడా కరెక్ట్గా సంతకాలు ఉన్నాయని కూడా పిఓ గారు డిక్లరేషన్ ఇస్తారు. తర్వాత పోలింగ్ ఏజెంట్లందరి చేత కూడా సంతకాలు తీసుకుంటారు. పార్ట్ 3లో ఎండ్ ఆఫ్ ద క్లోజ్ టైంలో ఇవ్వబడ్డ డిక్లరేషన్. ఇందులో 17Cలో అన్ని వివరాలు ఖచ్చితంగా నింపి సీలింగ్ కరెక్ట్గా చేస్తామని పిఓ గారు డిక్లరేషన్ ఇవ్వాలి. అదేవిధంగా 17C ఫామ్స్ను ఏజెంట్స్ అందరికీ కూడా ఇవ్వాలి. పూర్తిగా నింపబడిన 17C ఫామ్స్ను ఏజెంట్స్ తీసుకుంటున్నట్టుగా వారి చేత కూడా సంతకాలు పెట్టించుకోవాలి. పార్ట్ 4లో డిక్లరేషన్ ఆఫ్టర్ ద సీలింగ్ ఆఫ్ ద ఓటింగ్ మెషిన్. ఓటింగ్ మెషిన్ను పూర్తిగా సీల్ చేసి వాటికి ఇవ్వబడిన క్యారీ కేసెస్లో కూడా పెట్టి వాటికి కూడా తగిన అడ్రస్ ట్యాగులు కట్టి వాటన్నిటిని సీల్ చేసినట్టుగా పిఓ గారు డిక్లరేషన్ ఇవ్వాలి. దానికి ఏజెంట్స్ అందరూ కూడా సంతకాలు పెట్టాలి. ఈ విధంగా అనెక్సర్ 5 మరియు 6లను ఫిల్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో మిగతా ఫామ్స్ని ఏ విధంగా ఫిల్ చేద్దామో చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. యువర్స్ కిరణ్ సార్ ఫ్రమ్ KSK Math Zone. Please watch, like, subscribe our channel. Thank you.